టాలీవుడ్ ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. నటుడు కాంతారావు చిత్రాలను చూసి ఎంజీఆర్ భయపడేవారు అని చెప్పారు. కాంతారావును చూస్తేనే ఎంజీఆర్కి ప్యాంట్ తడిచిపోయేదని, కాంతారావు యాక్టింగ్ చూసి వణికిపోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎంజీఆర్ను ఆరాధ్య దైవంగా భావిస్తారు తమిళ ప్రజలు. సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు రాజేంద్ర ప్రసాద్ సంస్కారానికి తగదంటూ చాలామంది చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. గతంలో కూడా బ్రహ్మానందం, అలీ వంటి నటులపై ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎంత వివాదాస్పదంగా మారాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు సినీ వర్గాల్లో రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి, అటు తమిళ్లోను ఇటు తెలుగులోను. అంటే ఇప్పుడు నేను ఆ పదాన్ని ఉపయోగించడం లేదు, రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారు అనే పదాన్ని. ఆయన గతంలో కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారు అని చెప్పే పదాన్ని ఆయన మరొక రకంగా, చాలా మనం మాట్లాడుకోలేనంత దారుణంగా ఆ పదాన్ని ఉపయోగించారు. చాలా పచ్చిగా ఒక పదాన్ని ఉపయోగించి చెప్పారు ఆ విషయాన్ని. సహజంగా ఎవరైనా ఫలానా గొప్ప నటుడిని చూసి ఫలానా వ్యక్తి భయపడిపోయాడు, అతను ఆ యాక్టింగ్ చూసి లేదంటే అతని కరిష్మా చూసి అని చెప్పి చెప్పొచ్చు. కానీ అలా కాకుండా ఆయన యాక్టింగ్ చూసి ఆయన ఇక ప్యాంటు తడుపుకున్నాడు అనేది సింప్లిఫైడ్ వర్డ్ ఏమో. ఆయన చెప్పిన పదానికి, ఆయన ఉపయోగించినటువంటి పదానికి, ఆ పదాలను మేము చెప్పలేకపోతున్నాం, మీతో చర్చించలేకపోతున్నాం. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత మా ప్రతినిధి రవిచంద్ర కూడా జాయిన్ అవుతారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జస్ట్ టేక్ ఎ లుక్ ఫస్ట్. జానపదం. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్య బ్రదర్ కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడేవట్రా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి. ఆ తర్వాత కాంతారావు గతంలో కూడా ప్రముఖ నటుడు అలీని ఉద్దేశించి కానీ, బ్రహ్మానందం ఉద్దేశించి కానీ, మరికొన్ని సందర్భాల్లో కూడా ఆయన ఎలా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎంజీఆర్ అంటే తెలుగు ఇటు తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ఎంత పెద్ద హీరోనో మనకు తెలిసింది. ఆయన ఒక ఐకాన్ కదా. ఇక్కడ మన దగ్గర ఎన్టీఆర్ ఎలాగో ఆ తరంలో అక్కడ ఆయన అలాగా. ఆయన సినిమాల్లో చాలా పెద్ద స్థాయికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ రాజకీయాల్లోకి రావడం, తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మనం చూసాం. సో ఇక్కడ మనకి ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఎలాగో అక్కడ ఎంజీఆర్ అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఉపయోగించినటువంటి మాట మేము బీప్ చేయాల్సి వచ్చింది, అక్కడ మ్యూట్ చేయాల్సి వచ్చింది. అంత దారుణంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తమిళ ప్రజలకి ఇది చాలా కోపం తెప్పించే అంశం. వాళ్ళు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాల మీద, ఇలా మాట్లాడడం పట్ల. అందులోనూ వాళ్ళ నాయకుల్ని కానీ, అక్కడి సినీ ప్రముఖుల్ని కానీ వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో, కోర్ లెవెల్లో వాళ్ళకి ఎంత కనెక్ట్ అయి ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన దగ్గర కూడా ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎంజీఆర్ అనే గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ టైంలో ఎన్టీఆర్కి సమకాలికులు అలాంటి వ్యక్తితో మాట్లాడే సమయంలో కొంచెం ఒకవేళ ఆయన చెప్పాలనుకున్న అర్థాన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు. అంతటి వ్యక్తే అలా భయపడ్డాడు, లేదంటే అంతటి వ్యక్తి సైతం గజగజ వణికిపోయాడు, ఇలాంటి పదాలు ఏమైనా ఉపయోగించి ఉండొచ్చేమో. కానీ పర్టికులర్గా అంత దారుణంగా, అంత హార్ష్ వర్డ్స్ మరి ఆయన ఎందుకు వాడుతున్నారు? గతంలో కూడా అలాగే మాట్లాడారు తోటి నటులను పట్టుకొని. అదేంటంటే మా మధ్య ఉన్న బాండింగ్, మా మధ్య ఉన్న కనెక్షన్ అదని చెప్పి అన్నారు. కానీ ప్రజలకు అది అలా అర్థం కావడం లేదే. ఆయన మానసిక స్థితి గురించి చర్చించుకునే పరిస్థితి వస్తుంది ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. రవిచంద్ర, ఆయన ఏ సందర్భంగా అసలు ఈ వ్యాఖ్యలు చేశారు అండ్ ఈ వ్యాఖ్యల మీద ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎందుకని రిపీటెడ్గా ఇలాంటి విషయాల్లో, ఇలాంటి వివాదాల్లో చిక్కుకుపోతున్నారు ఆయన? నందు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. నిన్న ఆయనకు
కత్తి కాంతారావు అవార్డుని ఆయనకి అందజేశారు ఒక సాంస్కృతిక సంస్థ. సో ఆ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా అవార్డు తీసుకున్న తర్వాత మాట్లాడుతూ జానపద చిత్రాల్లో కాంతారావు గారి నటనను చూసి అందరూ భయపడిపోయేవాళ్ళు అంటూ కాంతారావు గారి నట ప్రస్థానాన్ని, ఆయన నటనను పొగిడే క్రమంలో ఆయన నోరు జారారనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అది పొరపాటే. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కి మన సీనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ ఎన్టీఆర్ అంటే తండ్రితో సమానం, దైవంతో సమానం అంటారు. అలాంటి ఎన్టీఆర్ కి సమకాలికుడు, తమిళ ప్రజలకు ఆరాధ్య దైవం అనేటువంటి ఎంజీఆర్ ని ఉద్దేశించి భయపడిపోయాడు అంటానికి, లేదా ఆయన నటన చూసి భయపడేవాళ్ళు, ఆశ్చర్యపోయేవాళ్ళు అని చెప్పటంలో అతిశయోక్తి కాదేమో కానీ తను వాడిన పదం అయితే మాత్రం చాలా అభ్యంతరకరంగానే ఉంది. ఇటు తెలుగు ప్రేక్షకులే కాదు, తమిళ ప్రేక్షకులు అయితే, తమిళ ప్రజలైతే మాత్రం దాన్ని ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ పై చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అది వాళ్ళ ఆరాధ్య దైవం అయినటువంటి ఎంజీఆర్ మీద అలాంటి వ్యాఖ్యలు చేయటం తప్పు, అది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. ఆ అవార్డు తీసుకున్న క్రమంలో, అలాగే కాంతారావు గారిని పొగిడే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం జరిగింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన ఇలాంటి బ్రహ్మానందాన్ని ఉద్దేశించి